తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గ్రామ పొలిమేరల్లో అపర కాడిలా కూర్చుని ఏ దుష్టశక్తి గ్రామం వెలుపలికి రాకుండా కాచి కాపాడే ఆ చల్లని తల్లికి, ఆ మహాశక్తికి బోనాల్ని సమర్పించే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఆషాఢ మాసంలో ప్రతి వీధి, ప్రతి ఇల్లు సంబరంలా, జాతరలా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాల గురించి చెప్పాలా? డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఓవైపు అమ్మవారికి బోనాలు సమర్పించడం. ఎంత కన్నుల పండుగగా ఉంటుందో. మరొక మాట, ఈ సందర్భంగా అమ్మవారిని చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు. ఇక బోనాలు అనగానే ప్రత్యేకమైనది కదా. అమ్మవారికి సమర్పించేటువంటి బోనం అసలు ఎలా ఉండాలి, మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం సమర్పిస్తే అమ్మ సంతుష్టమై మనల్ని చల్లగా చూస్తుంది, ఇవన్నీ మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి వీటి గురించి చెప్పాలంటే ప్రత్యేకమైన వాళ్ళే రావాలిగా, అందుకే ఆహ్వానించేశాము రాకేష్ బోనం గారిని. అమ్మ గురించి చెప్పాలంటే తన చిన్న వయసు నుంచి అమ్మవారి ఒంటి మీదకి రావటం, అప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు అవుతుందేమో, అప్పటి నుంచి బోనం ఎత్తుకోవటంలో ఇంకా ఆమె చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఒక కుండ, ఆ పైన ఇంకొక కుండ, ఇక్కడ వరకే చాలా వరకు పరిమితంగా ఉంటాయి. కానీ 7 అంతరాల బోనం, 5 అంతరాల బోనాన్ని ఎత్తి ఒక రికార్డు క్రియేట్ చేశారని చెప్పుకోవాలి రాకేష్ బోనం గారు. ప్రత్యేకించి ఢిల్లీలో ఇప్పటికే 7 సార్లు వారు బోనాన్ని సమర్పించారు. అలాగే వివిధ ఆలయాల్లో ఇప్పటికీ అసలు బోనం అంటే ఎక్కడ తెలియని ఆలయాలకు కూడా వెళ్ళి ఆ అమ్మవార్లకి బోనాల్ని సమర్పించారు ఆమె. అందుకే వారితోనే మాట్లాడాలి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అనుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మరి అమ్మతో మాట్లాడేద్దామా? వారికి ఆహ్వానం పలికేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. బోనాల శుభాకాంక్షలు మీకు. మీకు కూడా. ఇంకోటి మీ సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి, అందులో బృందానికి, అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలందరికీ, భగవంతుని బిడ్డలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే మీరందరూ సదేళ్ల కాలం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ బోనం స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలమ్మా. మీ దీవెనలే మాకు రక్ష. అమ్మ ఇచ్చినట్లుగా, అమ్మ ఒక్క మాట చెప్తే చాలు, అమ్మ మనతో ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా. అమ్మ దయ ఉంటే చాలా సంతోషం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలవటం, మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సమయాన్ని కొంత మాకు ఇచ్చారు. చాలా విలువైన విషయాలు ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. బోనాలు అనగానే తెలిసిందేగా, ఊరు వాడ వీధి అంతా సందడే, జాతర. ఇలాంటి టైంలో అమ్మవారిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోమ్మా. ఎంత వైభవంగా ఉంటుంది ఆ తల్లి. ఇప్పుడు నాకు ఎదురుగుండా కూర్చుందేమో అనిపిస్తుంది. ధన్యవాదాలు. చాలా సంతోషంగా మీతో మాట్లాడుతూ ఇవాళ తెలుసుకోవాలన్నది ఏంటంటే, ముందుగా మీ గురించి కొన్ని మాటలు, ఆ తర్వాత ఇవాళ కార్యక్రమంలో అసలు బోనం ఎలా సిద్ధం చేయాలి, అమ్మవారికి ఎలా సమర్పించాలి, ఆ బోనాన్ని సమర్పిస్తే అమ్మ మనకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, అమ్మ మనతో ఎలా ఉంటుంది, ఈ విషయాలు ఇవాళ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ముందుగా మీ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకి నేనేమి పరిచయం చేయక్కర్లేదు, ఆల్రెడీ చెప్పాను. ముందుగా 7 ఏళ్ల నుంచి మీరు ఢిల్లీలో బోనాన్ని సమర్పిస్తున్నారు కదా, అది చాలా అరుదైన గొప్ప విషయం. అసలు మీరు ఏ వయసు నుంచి అమ్మ ఇలా అమ్మవారు మీకు రావటం కానీ, మీరు బోనాన్ని సమర్పించడం అనేది? 7 సంవత్సరాల వయసు నుంచి అమ్మవారు రావడము. అప్పుడు తర్వాత 7 ఏళ్ళు ఉన్నప్పుడే రాగానే ఎవరైనా ఒప్పుకోరు. ఏ తల్లిదండ్రులైనా కానీ చదువుకోవాలి, చేయాలి, ప్రయోజకుడు కావాలనే చూస్తారు తప్ప భగవంతుడు మాకు దానం చేసి అన్నా చేయరు. సాక్షాత్తు జగన్మాత వచ్చినప్పటికీ కూడా కన్నది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఏదో ప్రయోజకుడిని చేయాలని చూస్తారు కాబట్టి అలాగే చదువుకోవాలి అని వాళ్ళు బోధించిండ్రు. ఆ బంధం వాళ్ళకల్లా లాగుతుంటుంది కదా. అమ్మవారు 24 గంటలు వస్తూనే, సతాయిస్తూనే, తింటున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు ప్రతిదానికి అమ్మవారు వస్తూ, నాకు నా పిల్లగాన్ని ఒప్పజెప్పు, నేను ప్రయోజకుని చేస్తా, నేనే లక్ష్మి, నేనే సరస్వతి, నేనే పార్వతి, అన్ని అవతారాలు నాయనప్పుడు నాకు ఒప్పజెప్తే నేను చూసుకుంటాను కదా చాలా చక్కగా అని అన్నది. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది, ఒక 2-3 సంవత్సరాలు గడిచినాక 14 సంవత్సరాల వయసు రాగానే, 13-14 సంవత్సరాల వయసు రాగానే
అమ్మవారు బోనం ఎత్తాలి అని చెప్పింది. అలా 7 ఏళ్ళప్పుడు కూడా ఎత్తిన, కానీ అలాగే కంటిన్యూ చేయకుండా మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ 3-4 సంవత్సరాల 13-14 సంవత్సరాల వయసుకే 7 అంతరాల బోనం, నేను ఎంత ఎత్తున్నానో అంత ఎత్తు ఆ బోనం కూడా ఉంది. అంటే రాకేష్ బోనం అనగానే అసలు ప్రత్యేకతే అది కదా, 5 అంతరాలు 7 అంతరాలు, అసలు అది ఎలా సాధ్యం? చూస్తున్నంతసేపు అమ్మమ్మ గుండెలు ఇలా పట్టుకుంటాం అంతే, అసలు ఎలా ఇది నిజంగా అమ్మవారిది, అమ్మవారే అలా వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. మీరు అది పట్టుకునే విధానం, మోయగలిగే విధానం అనేది ఒక్కసారి తల మీద పెడితే తిరిగి మళ్ళీ మనం ఎప్పుడు కూడా అమ్మవారికి సమర్పించేదాకా చేయి కూడా పెట్టడానికి వీలు ఉండదు, ఎందుకంటే అమ్మవారే మోసుకుంటది. అదే మీరైతే ఒక అంతర బోనానికి అది గుడి వరకు వెళ్ళే వరకు ఆ చీర సింగులు పైన అనుకుంటూ అలా అలా ఎవరికి ఏ నూనె మీద పడుతుందో ఏ కంచుడు ఎక్కడ పడుతుందో తెలియదు. అంటే నార్మల్గా వెళ్ళే వరకే కంచుళ్ళు కానీ నూనెలు పడుతున్నాయి. అంటే మేము ఆల్మోస్ట్ గాలిలో కూడా అమ్మవారు ఎగరడము, దుంకడము, ఉరకడము ఎన్ని చేసినప్పటికీ ఒక యాపాకు కూడా రాలి కింద పడది. అలా అమ్మవారు అంత సత్యం చూపించడానికి ఏమో అనుకుంటా. నాకు ఒప్పజెప్పు అంటే అప్పుడు అమ్మ చాలా ఆలోచన చేసి తర్వాత 13-14 ఏళ్ళ వయసుకు సరేలే అమ్మ, నీతో నేను కొట్లాడేటట్లు లేను, నీతో కొట్లాడి కూడా నేను గెలిచేటట్లు లేను, నా పిల్లగా ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం, నీకు ఒప్పజెప్తున్నా అంటే ఉపజెప్పినంత మటుకు ఏ జోగినినో లేకపోతే పెళ్లి కాకుండానో అలాగే ఉంచేయను, పెళ్లి చేస్తాను. 25 సంవత్సరాలు కాగానే ఒకవేళ నీ కొడుకు వద్దన్నా కూడా ముక్కుకు తాడేసి నేను చేస్తా అని చెప్పి అలా మేనమామ వాళ్ళ కళ్ళకి పోయి నా పిల్లగానికి పలానా పిల్లగాని మీ అమ్మాయిని ఇయ్యండి అన్నట్టుగా మా అమ్మ రూపంలో పోయి చెప్తే వాళ్ళు మళ్ళీ ఆ విషయం మాకు చెప్తే, ఎందుకంటే ఇలా ఈ రూపంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇయ్యాలంటే వెనక ముందు అవుతారు అట్లా. కాబట్టి అలా మేనమామ వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి చెప్పడము, తర్వాత ఇస్తాంలే మా మేనల్లుడే కదా అని వాళ్ళు కూడా ఆనందంగా, అమ్మవారి రూపమేగా అది కూడా ఎంత గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు అలాంటి అతనికి. ఎందుకంటే ఇంకోటి మా మేనమామ అదే మా భార్యకి కూడా తల్లిదండ్రులు లేరు. ఫస్ట్ తల్లి ఉండే, ఈ మ్యారేజ్ కాకముందు తల్లి ఉండే, తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. అలా హాయిగా నాకు ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా కూడా అందమైన పిల్లలు పుట్టడం కూడా జరిగింది. అలా మీకు ఎంతమంది సంతానం? ఇప్పుడు సంతానం ఒక అబ్బాయి, 3 కూతుర్లు ఉండే, ఒక ఆమె కాలం అయింది. విన్నా, అమ్మ దగ్గరికి వెళ్ళింది అనుకోవాలి, ఇంకా అమ్మనే ఇచ్చేది ఆవిడే, తీసుకునేది కూడా ఆవిడే. కానీ ఎన్నేళ్ళు అవుతుంది మొత్తం? అంటే అన్ని కష్టాలు అనుభవిస్తూ వచ్చిన కాబట్టి ఒక చెట్టుకు పూసిన పూత అంత పూత చెట్టుకే ఉండదు, కొన్ని రాలిపోతాయి. అన్నీ పూసిన పూత ఉండదు, కాసిన కాత కూడా ఉండదు, కొన్ని పండ్లు రాలిపోతాయి. కాబట్టి అలా మనకు సంతానం ఎంత ఇచ్చినప్పటికీ అల్లకిలో ఒకడు ఆ భగవంతుడు దోసుకపోతాడు, ఆ సంగతి మనకు తెలుసు. ఇంకోటి దేవాన దేవతలు కూడా ఎన్నో బాధలు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ కష్టాన్ని నేను అలా గుండెకి తీసుకున్నా, ఎందుకంటే అందరూ పడ్డవాళ్ళే బాధలు. కాబట్టి అలా కూతురు పోయిందని చెప్పిన మరుక్షణమే కొన్ని రోజులు బాధపడ్డ తర్వాత అది ఆత్మకు ఆస్వాదిస్తూ ఆమె ఎక్కడికి పోలే, అమ్మ కానీ నా కూతురుగా నాతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో నేను రాలే, నాతో వాళ్ళు రాలే. అందుకే ఇంకా మన జీవితం ఏమున్నదో మనం ముందుకు నడిపించాలి, ఇక్కడికి డెడ్ ఎండ్ చేస్తే కాదు, ఎవరిద్దరి గురించో మనం డెడ్ ఎండ్ చేయడానికి వీల్లేదని అలా జీవితం ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ తెలంగాణ బోనాన్ని కూడా ఇంతవరకే కాకుండా మనం ఇంకెక్కడెక్కడనో చేస్తే బాగుంటది అని చెప్పి 3000 కిలోమీటర్ల దూరం ఉన్న అస్సాం కామాఖ్య అమ్మ తల్లి శక్తిపీఠం, 13వ శక్తిపీఠం వామాచారం పూజలు, అక్కడ దున్నపోతులు 108 దున్నపోతులు దిగుతాయి, యాటలు దిగుతాయి. అక్కడ అమ్మవారికి రక్తపాతం ఇష్టం, ఎందుకంటే ఆమె రక్తపాతంతోనే యోని ముద్ర అక్కడ పడింది. కాబట్టి శ్రీలోక చించారని శ్రీచక్రవాసిని శ్రీ కనకదుర్గాదేవి అంశంలో ఆ యోనిలో శ్రీచక్రాన్ని పెట్టుకొని అమ్మవారు శ్రీ సకల జగతి వెళ్తూ ఉన్నది. అలా అమ్మవారి దగ్గర కూడా బోనం చేస్తే, మామూలు దర్శనానికి వెళ్దామని వెళ్ళినాము, బోనం చేస్తే బాగుంటది. ఎప్పుడు తెలంగాణలోనే తిరుగుతుంటారు అందరూ, ఎవరో ఒకరు దాటించాల, తెలంగాణ బార్డర్ దాటించాల, ఏ మహారాష్ట్రనో కర్ణాటకనో ఇంకెక్కడెక్కడనో చేస్తే కొద్ది బాగుంటది, అక్కడ ప్రజలోకని కూడా చూపించినట్టు ఉంటది అని చెప్పి అలా అక్కడ కూడా ఫ్లైట్లో వెళ్ళినాం. కాబట్టి మేము ఇక్కడ నుంచి బోనం బిందెలు, త్రిశూలాలు, ఖడ్గాలు తీసుకపోలే, అక్కడనే ఒక మార్కెట్లోనే బోనం సెట్ కొన్నా, త్రిశూలం తలవార్లు కొన్నా, అక్కడనే ఊదిచ్చిన. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళ స్టైల్లో చేసిన బోనం. ఇక్కడనేమో మనం ఎండి విగ్రహాలు అవి పెడతాము, అక్కడ చాటలో అమ్మవారు ఉంటది, ఫేస్ చాటలో 4 దిక్కుల 4 ముఖములు పెట్టిన చాటలు అతకబెట్టిన, అది కూడా తెలివి కావాలి, తెలివికి పెట్టి ఆ చాటలు అతకబెట్టి మళ్ళా ఆ తల్లి అనుగ్రహం చూడు మా పైన, ఒక్క చాట కూడా ఊచిపోలే,
ఎందుకంటే ఏ చాట కింద పడ్డా అయ్యో బోనంకు రథభంగం జరిగిందేమో అని అనిపిస్తుంది మనకి. అవును. కాబట్టి చాలా అందంగా బోనం అంటే ఇంకోటి చేస్తే ఎలా ఉంటది అక్కడ వాళ్ళ ఫీలింగ్, దగ్గరకు వస్తారా రారా, ఇక్కడిక్కడనే ఏదో కొబ్బరికాయ కొడతానమ్మా, కొబ్బరికాయ కొట్టిరు మన మీదకి వచ్చేస్తుంది, అది డిస్ట్ కొబ్బరికాయ, అమ్మ డిస్ట్ ఉంటేనే కొడుతుంది కదా, ఏదైనా డిస్ట్ ఉంటేనే నిమ్మకాయ దొక్కుతుంది కదా అమ్మవార్లు వచ్చినప్పుడు అని, ఏదైనా డిస్ట్ ఉంటేనే కదా కొరికి కూడా పడేసేది, అక్కడ కొరికి పడేసినా నిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగుతున్నారు, కాళ్ళ కింద తొక్కిన నిమ్మకాయని జ్యూస్ చేసుకుని తాగుతున్నారు. అలాగే కొబ్బరికాయ కొడితే కోతులు చేతుకపోయిన విధంగా తీసుకుపోయి తినేస్తున్నారు. అప్పుడే ఎంత అంటే ఆ ఫీలింగ్ మనం చేస్తేనే అది తెలిసింది, మనం చేయకపోతే తెలియదు. కాబట్టి ఈ ఈ 18 శక్తి పీఠాలలో, అష్టాదశ శక్తి పీఠాలల్లో ఇలా బోనం చేస్తే ఇలాంటి రెస్పాన్స్ ప్రతి దగ్గర దొరుకుతుంది అనేది నాకు అనుభవం వచ్చింది. అమ్మ, ఇంతమంది అమ్మవార్లు ఉంటారు, అన్ని అమ్మరూపమే, కానీ ఒక్కొక్క పేరుతో ఒక్కో చోట ఆవిడ కొలువై ఉంది. ముందుగా మీకు ఏ అమ్మవారు వచ్చారు మీ దగ్గరికి? ఏ అమ్మవారు మీ ఒంట్లో? నాకు రేణుకాదేవి అమ్మవారు అంటే మొదట సిగం ఊగింది ఆమెని, సిగం అనేది అంటారు కదా, పూనకము సిగం అనేది ఏ అమ్మవారు ఊగలే, ఫస్ట్ ఊగడమే పూనకం ఊగడమే రేణుకాదేవి అన్నమాట. లందగోళంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు కానీ, లందగోళంలో దుంకేటప్పుడు కానీ మొదలు ఊగింది ఆమె, మొదలు బోనం చేసింది ఆమె, మొదలు బోనం ఎత్తుకుంది కూడా అమ్మవారే. అందుకే చాలా మందికి వచ్చే అమ్మవారు కూడా రేణుకాదేవి ఎక్కువగా. చాలా మంది ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది పూనకాలు ఊగే వాళ్ళు ఉన్నా అందులో ఒక 30% మల్లన్న సిగము, పోషమ్మ సిగం అట్లుంటది, మిగతా ఎక్కువ మంది రేణుకాదేవి. ఎందుకు రేణుకాదేవి ఎక్కువ వస్తది అని అంటే, అయితే రేణుకాదేవిని పరశురాముడు బాధలు పెడుతున్నప్పుడు జమదగ్ని వారి భార్య అన్నమాట, భరత జమదగ్ని భార్య రేణుకాదేవి. అయితే ఆ స్వామివారు ఏదైతే పుట్ట మీద చనిపోతారో ఆ సమయంలో 24 సంవత్సరాల వయసు వచ్చేదాకా పరశురామునికి నన్నెవరు చంపుతున్నారో పేరు చెప్పొద్దు, చెప్తే ఆ చిన్న కుర్ర వయసులో పోయి ఏం చేయలేడు. కార్తీక మహారాజు మహిషాసురుళ్ళు ఎంత శక్తో, 1000 మంది మహిషాసురుళ్ళకి ఎంత శక్తి ఉంటుంది అంత శక్తి కార్తీక మహారాజుకు ఉంటది. మరి చిన్న కుర్ర వయసులో ఉన్న 5 ఏళ్ల పిల్లగాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అందుకే నేనైతే పోతున్నా, నేను చనిపోతున్నా, నేను నీ నుంచి 24 సంవత్సరాలు దూరం అయిపోతున్నా, నన్ను కాల్చి ఆ యొక్క 7 కుండలలో, బోనం కుండలలో బొక్కలు పెట్టి మర్రి చెట్టు ఉడల్లో పెట్టు, తర్వాత 24 ఏళ్ళు అయినాక నేను బతికొస్తాను కదా, అప్పుడు అంతకుముందు పేరు చెప్దువు కానీ, అప్పటిదాకా ఎంత అడిగినా మా నాన్న పేరేం పేరు, మా తండ్రి గారి పేరేం పేరు అంటే మాత్రం చెప్పకు, తప్పించుకొని తిరుగు. అలా తప్పించుకొని తిరగడంలోనే పరశురాముడు ఇక 5 ఏళ్ల పిల్లగానప్పుడు ఎవరెవరితో ఆడుతుంటే, నువ్వు తండ్రి చచ్చిపోయినాక పుట్టినవురా, నీకు తండ్రి లేకుండా పుట్టినవు, మీ అమ్మ రంకుతనం చేసింది బొంకు వలుకుతుంది రేణుకాదేవి, మీ అమ్మ మంచిది కాదు, నీకు మీ అమ్మ మంచిది అనుకుంటే మీ తండ్రి గారు ఎవరో తెలుసుకో అని చెప్పేసి వీళ్ళందరూ తిట్టడము, అందరి పిల్లలతోని ఆడుకోనియకుండా పరశురాముని గెంటేయడం ఇవంతా వస్తుంటే ఆ 5 ఏళ్ల పిల్లగానప్పుడే ఉగ్రరాముడు అయిపోతున్నాడు అనమాట. భార్గవరాముడు ఉగ్రరాముడు అయిపోయి ఆ గండ్రగొడ్డలి తీసుకొని ఇక మా అమ్మ ఎంట పడతా, మా తండ్రి గారి పేరు చెప్పేదాకా నేను ఎంట పడతాను పడుతున్నప్పుడు ఈ అమ్మవారు తప్పించుకుంటుంది. ఎన్ని రకాలు కొట్టిండంటే అన్ని రకాల చిత్త వేదన పెట్టిండు. ఏ అమ్మవారు బాధలు పడాలి, ఈ ఒక్క అమ్మవారే పున్నామ నరకాన్ని చూసింది, ఆ తల్లి జగన్మాత. అలా చూసినప్పుడు ఈ పరశురాముడు వెంట వస్తున్నప్పటికీ ఆ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి 12 కులస్తుల ఇళ్ళకు వస్తుంది. వచ్చి గుమ్మానికి 5 బొట్లు పెట్టి, అమ్మ మీ ఇంట్లో నాకు జాగ ఇయ్యండి, గోపాదం అంత జాగ ఇస్తే నేను పామునై చుట్ట చూదురుకొని ఉంటా, నాకు ఎంత పెద్ద జాగ నాకు అవసరం లేదు, ఇంత అరిచే మందం జాగియండి అమ్మ అంటే కూడా, అమ్మో మీ పరశురాముడా వస్తే మమ్మల్ని బతకనిస్తాడా, చంపేస్తాడు అని చెప్పి 12 కులస్తులు పోయిరామ్మ అనడమే సరిపోయింది. అలా అందరు గుమ్మాలకైతే బొట్టు పెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి అందరి ఇళ్లలో కూడా ఆ తల్లి కులదేవతగా నిలుస్తూ వెళ్తుంది. ఆ సంగతి వాళ్ళకి తెలిసిందో లేదో ఆ రోజు, కానీ ప్రతి ఇంటికి గుమ్మానికి బొట్టు పెట్టింది కాబట్టి ఆడిపడిచి అయిపోతుంది, ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఆమె. 96 కోట్ల మంది దేవతలకి ఆడబిల్ల ఆమె. అటువంటి జగన్మాత అందరి గుమ్మానికి బొట్టు పెట్టింది కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో నిలుస్తూ వెళ్తుంది. ఆఖరికి గౌన్లవారు, గొల్లవారు, శాలవారు, ముత్రాశి వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు అమ్మని పంపించడమే సరిపోతుంది. ఆఖరికి మాదిగ వాళ్ళు, జాంబవంతులు బిడ్డలు అంటారు. భూమి పుట్టక ముందు పుట్టిండు జాంబవంతుడు, జాంబవంతుడు 6 నెలల ముందు పుడతాడు భూమి పుట్టక ముందు. ఆ జాంబవంతుని బిడ్డలే జాంబవంతులు. మాతలింగన్న, మాతలింగమ్మ
ఆ మాదిగ వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఏ కులస్తులు నాకు జాగా ఇయ్యలేదు, ఆఖరికి మీరు ఇస్తారా నాకు జాగా అన్నా వదినే అంటే, అమ్మ కడుపు నిండా పిలిచినావు అమ్మ అన్నా వదినే అని, పుట్టిల్లు కదా ఇస్తాంలే, నీ చీర సొమ్ములు బాగున్నాయి ఇస్తావా మరి అంటే, ఇస్తామ్మా తీసుకో అని. ఇక అప్పుడు ఆమె అమ్మవారు బర్వాతల్లో అల్లా లందగోళంలకు వెళ్ళిపోతుంది. ఆమె వేరే నేమ్ ఉంది అని నేను ఇప్పుడు చెప్తా. అలా అమ్మవారు అందులో లందగోళములో దుంకడము, అందరూ నీసులంద కౌసులంద అంటే, లేదు ఇది కౌసువాడ కాదు నీసువాడ కాదు మల్లెవాడ అని పేరు పెట్టుకొని, ఎందుకంటే అందులో తోళ్ళు నానేస్తారు కదా లందగోళంలో, ఆ లందగోళంలో తోళ్ళు నానేసే వరకు ఎట్లయినా ఎవరైనా గలీజే అంటారు. ఇది గలీజువాడ అని అంటే, లేదు ఇది గలీజువాడ కాదు నాకు జాగిచ్చారు కాబట్టి ఇది మల్లెవాడ అని చెప్పేసి ఆమె ఆ వాడ పేరు పెట్టుకొని లందగోళంలో దొంకుతుంది. 24 ఏండ్ల సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఆఖరికి అడిగేతందుకే ఈయన తయారున్నాడు కాబట్టి ఇక్కడ మాదిగ వాళ్ళ ఇంటికి, అంటే ఈ ఎల్లమ్మ తల్లి ఎక్కడెక్కడ పోతుంది అక్కడ పసుపు కుంకుమ రాలుతూ వెళ్తుంది కాబట్టి ఈయనకి ఈజీ అవుతుంది దొరికించుకోవడానికి, తెలిసిపోతుంది. అంటే ఇది పెద్ద కథ అమ్మ. ఎప్పుడైతే రేణుకాదేవి ఫస్ట్ గంగాభవానిని జాగడుగుతుంది, అమ్మ చిన్న తల్లి కదా, పెద్ద తల్లి పార్వతీదేవి, పార్వతీదేవి బిడ్డ రేణుకాదేవి, చిన్న తల్లి పినతల్లి అవుతుంది కాబట్టి, అమ్మ జాగిస్తావా అంటే, నీ మొగడు చచ్చిపోయి నువ్వు ముండ మోసుకున్నావు, ముండ మోపిగా నువ్వు ఏ ఇంటికి పోయినా ముండరాలకు జాగ ఇయ్యరు, నువ్వు ముత్తైదు అవతారంలో ఓ బిడ్డ నీ నా దగ్గర కూడా నేను జాగియ్యా, నీ కొడుకు అంటే నా మనవడు అంటే నాకు గజ్జమని వణుకుతుంది అని అమ్మమ్మనే భయపడుతుంది. భయపడే వరకు సరే తల్లి మరి ఆ ముత్తైతనం అంటున్నావు, ఎవరైనా కూడా ముండ మోయాలంటే గంగ ఒడ్డునే ముండ మోస్తారు. పూర్వకాలంలో చెరువు ఒడ్డులనే కాష్టాలు ఉంటాయి, చెరువు ఒడ్డులనే బొందలు పెడతారు, చెరువు ఒడ్డులనే మా గాజులు కూడా గంగకి ఉపజెప్తారు, ఆ బట్టలు కానీ అవన్నీ. ఇప్పుడు గంగ కరువైపోయింది కదా, మనమే విస్తరించే ఇల్లు కట్టుకున్నాం కాబట్టి గంగ లేదు. అలా ఆ గంగా భవాని దగ్గరనే ఏ ముండ మోసిందో అదే గంగా భవాని దగ్గర ముత్తైతన రూపం ఎత్తుకొని వెళ్తున్నప్పుడు కుడిపాదం బండారు ఎడమపాదం కుంకుమ రాలుతూ వెళ్తుంది. ఈమె ఎక్కడికి పోతున్నా కూడా ఆ బండారు కుంకుమ రాలుతుంది కాబట్టి ఈయన ఈజీగా దొరకబడుతుండే, లేకపోతే దొరకబట్టలేదు. తెలిసిపోయింది, అలా తెలిసిపోతుంది. ఇక లందగోళంలో అమ్మవారు ఉన్నదని తెలుసుకొని లందగోళంలోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి గుండె మీద కాళ్ళు పెట్టి ఖడ్గం తీసి, అప్పుడు కూడా చెప్పకపోతే సిరుసు నరికేస్తాడు. అలా తల్లి జగన్మాత పునామ నరకం పడ్డది. చనిపోతున్నప్పుడు చెప్పింది కదా, 7 బోనం బాండవల్లనే బొక్కలు పెట్టినా మీ నాయనే మర్రిచెట్టు తొర్రలో ఉన్నాయని. ఇక అప్పుడు తల్లిని చంపినాక పోయి తండ్రిని బతికించుకొని బ్రహ్మదేవుని దగ్గర యమధర్మరాజు దగ్గర ఔషధం తెచ్చుకొని బ్రహ్మదేవుని దగ్గర రాత రాపించుకొని తండ్రిని బతికించుకున్నాక, తండ్రి గారు మీరు బతికారు, మాకు ఇంతకు మించిన ప్రాప్తం లేదని అంటే, మీ తల్లి ఏది, మీ తల్లిని అని అప్పుడు తల్లిని చంపమంటేనే చంపుతాడనమాట. ఎందుకంటే మీ తల్లి 7 అంతరాల బోనం ఎప్పుడైతే కార్తీక రాజు నా డొక్కల బాణం కొడతాడో, నువ్వు సచ్చాన్న బోనం తీసుకొచ్చి నాకు పెడితే ఆ బోనాన్ని తిని నేను బతుకుతా అని చెప్తే, నడిమిట్లో వచ్చిన దొంగలేశంలో వేసుకొని వచ్చిన కార్తీక రాజులకే మీ అమ్మ బోనం పెట్టింది. గుర్తుపట్టదా? మీ అమ్మ దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు, వాళ్ళ మీన బావలే దొంగలేశంలో వేసుకొస్తే వాళ్ళకి అన్నం పెట్టేసింది, నాకు పెట్టలేదు. అట్లా నేను ఆ బాణం నా గుండెలో పొడుచుకొని నేను చనిపోవాల్సి వచ్చింది కాబట్టి మీ అమ్మ తప్పు ఉంది కదా, మీ అమ్మని చంపేస్తాడు. చంపేసినాక నేను బతికించుకున్నాను కదా తండ్రి గారు, మరి ఏమన్నా వరం ఇస్తారంటే, కోరుకో ఏం కావాలంటే మా అమ్మ తిరిగి లేవాలి, మా అమ్మ కావాలి అని అంటాడు. అంటే తండ్రి మాట శిరసావించకుండా, అంటే కాదు అనకుండా అక్కడ తండ్రి మాటను దాటకుండా ఉన్నాడు. అంటే పూర్వకాలంలో నుంచి ఉన్న తత్వాన్ని మనం తీసుకుంటే తల్లిదండ్రికి అంత గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రి మాట ఎప్పుడు కూడా మనం కాదనొద్దు. శ్రీరామచంద్రుడు కూడా 14 ఏళ్ళ వనవాసానికి బయలుదేరు అనగానే శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయిండు. తండ్రి చనిపోతే కూడా తిరిగి రాలే, 14 ఏళ్ళైనాకనే మళ్ళీ రావాలి. తండ్రి అంటే ప్రేమ లేక కాదు, తల్లి అంటే ప్రేమ లేక కాదు, కానీ మాట అంటే మాట. 14 సంవత్సరాల వనవాసం ఇల్లు రామా అంటే మరి 14 ఏళ్ళైనాకనే తిరిగి రావాలి. కాబట్టి తండ్రి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి శ్రీరామచంద్రునిది. అంటే అలా ఉండేవాళ్ళు అప్పట్లో పూర్వకాలంలో. ధర్మాన్ని న్యాయాన్ని వాళ్ళు అనుసరించేవాళ్ళు. అనుసరిస్తూ ధర్మమే గొప్ప. చాలా మంది దైవం గొప్ప అంటారు, దైవానికంటే ముందు పుట్టింది ధర్మమే. ధర్మమే దైవాన్ని ఇలా నడవమన్నది, ఆ దైవం ధర్మం మనని ఇలా నడవమని చూపించడానికి ఎంతో మంది దైవ స్వరూపులు భూమి మీదకి వచ్చారు. శ్రీరామచంద్రుడు అంటారు, ఆయన ఆకాశంలో తిరగలేదు, భూమి మీదనే తిరిగిండు. రేణుకాదేవి అంటున్నాము, 96 కోట్ల మంది దేవుళ్ళకి అడవిళ్ళు అంటున్నాం, శివునికి ముద్దుల బిడ్డ అంటున్నాం. ఆమె పుట్టి పెరిగింది మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలోనే తిరిగింది. ఆమె చనిపోయిన స్థలం కూడా కర్ణాటక సవదత్తి. ఆమె ఇష్టపూర్తిగా వెలిసింది తుల్జాబావా అనే అవతారంలో ఉన్నది. బల్కంపేట ఎల్లమ్మ
ఆ పరశురామునితోని బాధలు తట్టుకోలేక బావి లోపల కూడా దుంకింది అమ్మవారు. మరి అడుగుతారు కదమ్మా తల్లిని బతికించండి అని చెప్పి బతికిస్తారు. బతికిస్తారు అప్పుడు. ఎందుకంటే నువ్వు కోరుకోరామా నేను ఏదంటే ఆ వరం ఇస్తానన్నాడు కాబట్టి మా అమ్మ తిరిగి లేవాలి అని. తర్వాత ఇంకో కథనం ఏంటంటే తిరిగి లేసినాక మా అమ్మనే నరికిన చెయ్యి నాకు ఎందుకని నరుక్కుంటాడు. నరుక్కునే వరకు అప్పుడు ఏమవుతుంది, ఆ చెయ్యి ఉత్తగా పోవద్దు. ఏది రేణుకాదేవి, ఆ చెయ్యి ఉత్తగా పోవద్దు. అందరి కొట్టిన వాడవైనా తిట్టిన వాడవైనా నా బంగారు కొడుకు నువ్వు, నీ చెయ్యి ఇంకోటి కొత్త చెయ్యి ఇచ్చా, పాత చెయ్యిని ఉప్పలమ్మై మొలవాలి. నేను ఎక్కడెక్కడ ఎవరెవరి ఇళ్లలో ఎల్లమ్మ తల్లిని ఉంటానో అక్కడక్కడ నువ్వు ఉప్పలమ్మ తల్లివై వెలవాలి. అందరు ఏమనుకుంటారు, ఉప్పలమ్మన వరకు ఏ ఉప్పలమైసమ్మను ఏ అమ్మవారు అనుకుంటారు. అమ్మవారు కాదు, అయ్యగారు పరశురాముడే. ఏంటంటే మొగ రూపములో ఆస్తం ఉంటే నన్ను కొట్టిన చెయ్యి కాబట్టి నువ్వు అందరిని కొడతావు రామా. పరశురామ ఉప్పలమ్మాయి వెలిస్తే అందరికి అన్నం పెట్టిన వాడవైతావు. ఇప్పుడు ఆడచేయి అంటే అందరికి అన్నం పెట్టేది అవుతుంది తల్లి చెయ్యి కాబట్టి అలా ఉప్పలమ్మాయి వెలువు అని. అప్పుడు ఎవరెవరి ఇళ్లలో ఎల్లమ్మ ఉంటుందో అప్పుడు ఉప్పలమ్మ చెయ్యని ఇట్లా మొలుస్తుంది. గిచ్చి చూస్తారు, భూగర్భంలోకి వెళ్ళి వస్తుంది. గిచ్చి చూస్తే పాలు వస్తే పాల పరమాణం, ఆవు పాలతో పాల పరమాణం పూజలు. అదే రక్తం కూడా వస్తుంది. కొమ్ములు తీరిన పొడిలను తెచ్చుకు వస్తారు. తర్వాత 3 daysలలో వెళ్ళిపోతుంది మళ్ళా. ఏది ఆ లోపలికి గంప బోర్లిస్తే మళ్ళీ భూగర్భంలోకి ఇంత పెద్ద రంధ్రం పడి లోపలికి వెళ్ళిపోతుంది ఉప్పలమ్మ వచ్చి. నాకు కొంచెం కొంచెమే తెలుసమ్మా. ఇప్పుడు మొత్తం పూర్తిగా తెలిసింది రేణుకా ఎల్లమ్మ తల్లి గురించి. చాలా చక్కగా వివరించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి విశిష్టత ఏంటండి? అసలు ప్రతిష్ఠించిన విగ్రహం అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసారా? స్వయంభూ చెప్పాను కదమ్మా. బల్కంపేట ఎల్లమ్మ కూడా పరశురామంతో తప్పించుకోవడానికి బావిలో దుంకింది. ఇప్పుడు మనం కూడా ఒక కొడుకు బాధలు తట్టుకోలేకపోతే ఏదైనా సూసైడ్ చేసుకోవాలనుకుంటాం, ఒక భర్తది కూడా తట్టుకోలేకపోతే ఏదో చేసుకోవాలనుకుంటాం. అలా ఆయన సామాన్యంగా పెట్టలేడు కదా బాధలు, చాలా బాధలు పెట్టిండు. ఒక్కరోజు ఎండకే మనం నిన్న మొన్న ఎండలకే తట్టుకోలేము. ఒక్కరోజు ఎండని ఆ కాలంకు ఆ ఎండ ఎట్లుందో మనకైతే తెలియదు కానీ ఒక్కో రోజు ఎండకే తట్టుకొని అటువంటి ఎండను 7 రోజుల ఎండను ఒక్కనాడు కొట్టేటట్లు చేసి ఒక బండను సలసల మలిగేటట్లు చేసి బట్టలు ఉడవికి ఆ బండ మీద బొర్లిచ్చిండు. ఎందుకంటే ఎప్పుడైతే బొగ్గలు రావో అప్పుడే నువ్వు నిజంగా ప్రతివర్తవు, నువ్వు మా తండ్రికే కన్నదానవు, లేకపోతే రంకుతనం చేసి బొంకు వలుపుతున్న ఎల్లమ్మ వైతవు అని ఆయన ఖబర్దారని ఎప్పుడు ఆయన ఆమె వెనుకనే వాడేటోడు. అలా ఎన్నలేని బాధలు పెట్టిన ఆమె అమ్మవారు కళ్ళల్లో మాత్రమే దెబ్బలు, కన్ను రెప్పల మీదకి వెళ్ళి సహా ఆమె పెయి నిండా దెబ్బలే. ఆమె అసలు ఈ జన్మ నాకు, ఈ పుట్టుక నాకు ఎందుకు వచ్చింది అన్నంతలా. అయితే చిన్న కథనం ఏంటంటే సాక్షాత్తు శంకరుణ్ణి అడుగుతుంది అన్నమాట అమ్మవారు. ఏమని, నేను భూగర్భం మీద మానవ స్త్రీనై జన్మించాలనుకుంటున్నా, మరి జన్మిస్తా తండ్రి అంటే, భూమి మీదకి అడుగుపెట్టిన మరుక్షణమే నీ శక్తులు అన్నీ మాయమైపోయి ఒక సాధారణమైన స్త్రీగా ఉంటావు, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోవాలి రేణుక, తట్టుకుంటావా అని. ఇంకోటి చెప్పాలన్నా ఇదే విషయంలో, రేణుక ఆమె పేరు, ఎల్లమ్మ కాదు. ఎప్పుడైతే ఎల్లమ్మ అని ఇంతకుముందు చెప్పాను కదా, అందరి ఇళ్లలోకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తుంది అని, ఏ ఇళ్లల్లో దాగినా బయటికి వెళ్ళమ్మా బయటికి వెళ్ళమ్మా బయటికి వెళ్ళమ్మా, ఓ రేణుక బయటికి వెళ్ళమ్మా అనే దాంట్లో ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మిగతా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం రేణుకాదేవి, ఎల్లమ్మ అని మాత్రం అస్సలు విలువరు. తుల్జాపురం రేణుక, సవదత్తి రేణుక, ఇలా ఎల్లమ్మ మాత్రం తెలంగాణలోనే ఇక్కడనే ఎక్కువ తిరిగింది, ఆమె సెంచరీ వెళ్ళింది కాబట్టి ఇక్కడనే ఎల్లమ్మ. రేణుక అని కూడా అన్నారు ఇక్కడ, సామాన్యంగా ఆ పేరే రాదు. మనకి ఎల్లమ్మ తల్లి గుడికి పోతున్నాం, మా ఇంట్లో ఎల్లమ్మ మనకి అక్కడ కూడా రేణుక ఉంది కానీ ఆ రేణుక అనే పదం మన నోటికి రాదు. అలా ఆ తల్లి ఆయన నుంచి తప్పించుకోవడానికి బల్కంపేట బావిలో దుంకుతే, అమ్మో మా అమ్మ ఇల్లు కూడా ఉన్నదా అని ఈయన చచ్చిపోయిన రూపం చూపిస్తుంది అన్నమాట అమ్మవారు. చనిపోయిన రూపం ఇలా చనిపోయి ఉంటే ఆయన చనిపోయిందని వదిలేస్తాడేమో అనుకుంటే, లేదు లేదు మా అమ్మ నిజంగా చచ్చిపోయిందో లేదో నేను చూడాలి, పరీక్ష చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఈయన బావిలో దుంకుతాడో మేము బావి ఒడ్డుకు దుంకి వెళ్ళిపోతుంది మళ్ళా. అందుకే కింద చనిపోయిన రూపం లాగా ఉంటది బల్కంపేటలో. ఇంతవరకు తలక ఇట్లా క్రాస్ ఉంటది కదా, అది అమ్మవారి రూపమే. ఆ ఎప్పుడైతే ఆమె అలా ఉండిపోయిందో, ఆమె బావి ఒడ్డుకు దుంకినా ఆ ఒక ప్రతిరూపం శిలగా మారిపోయింది అక్కడ. అది కూడా ఒక అప్పుడు అర్జెన్స్ వాళ్ళ బాయ్ అంటే, అది కూడా ఒక లందగోళం కిందనే కదా అమ్మవారికి అర్జెన్స్ అంటే. అర్జెన్స్ అంటే మీకు పుట్టినిళ్ళతో సమానమే అమ్మవారికి. కాబట్టి ఆ బావిలో కూడా బల్కంపేట ఎల్లమ్మ, కానీ ముందు పేరు జలకనక దుర్గాదేవి అని ఇన్న నేను అమ్మవారికి. జలకనక దుర్గాదేవిగా ఉంటే శ్రీ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయముగా
మారింది. ఆ తర్వాత. కానీ చాలా సత్యవంతురాలు అమ్మవారు. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అమ్మవారి గురించి. అయితే బోనాల పండగ అంటే ఆ పేరులోనే ఉంది అమ్మవారికి బోనం సమర్పించడం. అసలు సిద్ధం చేయటం అదొక కళ, అమ్మవారి నుంచే నేర్చుకోవాలి ఖచ్చితంగా అంటారు. మీరు 7 ఏళ్ళప్పటి నుంచే బోనం ఇచ్చిన వారు కదా, మరి మాకు నేర్పిస్తారా, మాకు చెప్తారా అసలు అమ్మవారికి నేర్పిస్తాను. బోనం ఎలా సిద్ధం చేయాలో? మాతో పాటు ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తున్నారు. నేను నేర్చుకోవాలనుకుంటున్నానమ్మా. నేను ఈసారి మీరు ఎప్పుడు అమ్మవారికి చేయలేదా? అసలు ఎప్పుడు చేయలే, సరే. మొదటిసారి నేను అమ్మవారికి బోనం ఈసారి నేను సమర్పించాను. చేసినాక చూసి బోనాల పండుగ మీరు చేయాలి. తప్పకుండా తప్పకుండా. మమ్మల్ని అయితే చాలా మంది చూసి బోనాలు ఇట్లా చేస్తే బాగుంటది, ఉమ్. ఇట్లా ఇన్ని చాలా మంది కొద్దిగానే తెల్లన్నం పెట్టి పెరుగు బెల్లం వేస్తే ఆ. నేను అది చూసి నాకు బాధ అనిపించేది. ఏంది మ్. బంధుమిత్రులకు ఎన్నో రకాలుగా వండుతారు, అమ్మవారు అనేవారికి ఇంత తెల్లన్నం పెరుగు బెల్లం ఏంది, కష్టపడాల్సింది అమ్మవారి గురించి. ఉమ్. 365 అన్నపూర్ణగా మనకు అన్నం పెడుతుంటే ఒక్క పూట భోజనం ఆమెకు సరిగా ఒక 5-6 పదార్థాలు చేసి పెట్టలేమా ఏంది అని బాధ అనిపించే దాదాపు ఒక 9-10 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్నా. ఉమ్. పరమాన్నము, పచ్చన్నము, తెల్లన్నం పెట్టకండి, పచ్చన్నం పెట్టండి. ఎందుకంటే అందులో కొన్ని రకాలుగా మేకపసరు కానీ, యాపాకు కానీ, గుమ్మడికాయ గింజలు కానీ అన్ని కూడా పిసికి బలిగం పందిస్తారు. ఊరు పచ్చగా ఉండాలి, వాడ పచ్చగా ఉండాలి, పల్లె పచ్చగా ఉండాలి అని. తెల్లన్నం చల్లి పచ్చగా ఉండాలని ఎట్లా అంటారు? కాబట్టి ఇంకోటి పసుపు యాంటీబయాటిక్, ఆ. పచ్చన్నం అంటే అందులో పసుపు ఉంటది, ఇంకా మళ్ళీ మీదంగా పసుపు వేసి మళ్ళీ విసుకుతారు. కాబట్టి ఉమ్. సకల రోగ నివారణం ఆ తల్లి జగన్మాతనే కదా అన్నిటిని అవును. పారగొట్టేది. ఆవిడ. అందుకే తెల్లన్నం పెట్టకండి, పచ్చన్నం పెట్టండి, పరమాన్నం ఆవు పాలు బెల్లం వేసి పరమాన్నం పెట్టండి అని చెప్తూ వస్తున్న. బూరెలు, పూరీలు, వడలు పెట్టుకునే వాళ్ళు వడలు కూడా, కానీ ఎప్పుడు నేను వడలు చెప్పాను. ఎక్కువ పూరీలు, బూరెలు, పెరుగు, బెల్లము, పచ్చిపులుసు ఇవి ఎక్కువ చెప్తుంటాం. వీటి గురించి ఇంకా అంటే ఒక పూర్తిగా 4-5 మాట్లాడదాం. ఐటమ్లు ఎక్కువ పెరిగినాయి కదా. right. వాళ్ళు ఏంది వీళ్ళకేమో చికెన్లు, మటన్లు, చేపల వేంపులు, ఎన్నెన్నో ఐటమ్లు, వాళ్ళు అదే బిజీ అసలు ఉంటే మామూలు హడావిడి ఇక్కడ కాదు. అమ్మవారికి ఎవరికో చిన్న పిల్లకోప చెప్పిన తెల్లన్నం ఎంతసేపు వండుతుంది? అదా మనం చేయాల్సింది? ఒక పొయ్యి దగ్గర మనం పెట్టుకున్నాం, బొట్లు పెట్టినాము, కంకణం కట్టినాం అంటే అమ్మవారికి ఎన్ని రకాలు చేయాలి. వరలక్ష్మి వ్రతం అంటే ఎన్ని ప్రిపేర్ చేస్తాం మనం. కాబట్టి ఒక అమ్మవారికి మనం 365 రోజులు ఇచ్చిన అమ్మకు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని పోతున్నాం అంటే ఆ అమ్మకు కూడా ఎన్నో కడుపు నిండా ఆమె కంటకి ఎదురుగా ఇంత నైవేద్యం పెడితే చాలా ఆనందపడుతుంది, సంతోషిస్తుంది. ఇక తర్వాత అమ్మ సిద్ధం చేశారు ఇలా పసుపు తర్వాత విగ్రహాలు పెట్టడము, ఉమ్. తర్వాత అందులో నైవేద్యం మనం వండుకొచ్చినాం కదా అవన్నీ అందులో పెట్టి ఆపాకు పెట్టి దీపం పెట్టడం. సరే చేద్దాం. మొత్తానికి సిద్ధం అయిపోయింది. ఇలా మీరైతే అలవాటు ఉంది కాబట్టి టకటకా చకచకా చేసేసారమ్మా. ఇంతేనా? ఇదే మీకైతే పద్ధతి? ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. నిజమే, గంట అయితే 1 పడుతుంది. అవర్ పడుతుంది. కొందరు అంటారు 2 గంటలు కూడా పడుతుందమ్మా బోనం చేయడానికి అంటారు. ఉమ్. ఈ ఒక్కొక్కరు అయితే ఈ బిల్ల ఏదైనా బూది అమ్మ అంటేనే దానికి ఇట్లా నూనె పెట్టి దాన్ని రాసే వరకే 10 నిమిషాలు అయితే ఇంకెప్పుడు బూదిస్తావు, నేను 10 నిమిషాలలో బోనం చేస్తుంటే అని ఆ. అంట. అమ్మ నీకు అలవాటు ఉన్నంత మాకు ఉండొద్దా అంటారు. ఉండదు. కానీ చాలా చక్కగా ఉంది అమ్మవారు రూపు అన్ని కూడా. మీరు ఎప్పుడు ఇలాగే సిద్ధం చేస్తారు? ఇలాగే అంతేనా? మనం అందంగా తయారైతే అయిపోదు కదమ్మా. బోనం మనకంటే మించి అందంగా ఉండాలి కాబట్టి ఎంత అందంగా ఉందో చూడండి. నిజంగా చాలా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడే అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా మంది నార్మల్ గా బోనం బూదిచ్చేసి ఇంత తెల్లన్నం పెట్టి పెరుగు బెల్లం వేస్తారు. ఇప్పుడు మీరే చూస్తారు ఎన్నో పదార్థాలు అందులో మన నైవేద్యం, పరమాన్నం పెట్టినాం, పచ్చన్నం పెట్టినాం, పెరుగు, బెల్లము, తోటకూర, కోయిగూర పోసి పెట్టకుండా వేయించాలా. ఎందుకంటే అమ్మవారికి చిటపటలు కదా, అట్లా పోసి పెట్టకుండా నార్మల్ గా వేయించాలా. పచ్చి పులుసు కూడా నార్మల్ గానే చింతపండు పులుసు చేసి అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు అంతవరకే. పచ్చి పులుసు కూడా పోసి పెట్టొద్దు. మనం తినే దానికి పెట్టుకోవచ్చు. అలాగే శివరాత్రి రోజు నైవేద్యాలు పెడతాం శివునికి, అప్పుడు పెట్టొచ్చు. అమ్మవారికి స్వయాన్ని ఇస్తరాకేసి అన్నం పెట్టి మనం పెడదామంటే అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్ అన్ని వండిన పదార్థాలు డైరెక్ట్ ఫోటో ముంగల పెడతామంటే పోసి పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం తింటాం కాబట్టి. ఇందులో ఉన్న నైవేద్యం గర్భాలయంలో ఉన్న అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి పోసుకు పెట్టిన తాలింపు గాని పోసి పెట్టకుండా చేయాలి. అలా ఉట్టిగా చేయాలి. పచ్చకూర అన్నప్పుడు కొంతమంది పాలకూర, తోటకూర అట్లా చేస్తారు. అట్లా కాదు,
తోటకూర కోయిగూర ఆహా. ఆ రెండు కలిపి కూరగాయలు వండాలి. ఎక్కువ మ్మ్. ఆకుకూరగాయలు. ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇవి మాత్రం భలే పెడతారమ్మా మీరైతే వేపాకులు. మీరు నాట్యం అంటే ఇప్పుడు చేసినప్పుడు అవి మిమ్మల్ని కూడా తెమ్మంటే ఇలా- కొన్నే తెచ్చారు కదా, మేము దాదాపు ఒక 25 కిలోల సంచంత యాపాకు పడుతుంది మేము ఇక్కడ పెట్టడానికి. మ్మ్. కానీ చాలా చక్కగా అమ్మవారు ముస్తాబయింది. అమ్మా ఇప్పుడంటే మనం ఇంత వైభవంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం అంటే ఎప్పటి నుంచి వస్తుంది, కానీ ఫస్ట్ బోనం అసలు ఎవరు సమర్పించారు అమ్మవారికి? ఫస్ట్ బోనం చేసింది అమ్మవారు జగన్మాత రేణుకాదేవి. ఆమె భర్త గురించి, వాళ్ళ భర్త అంటే పెళ్ళైన మరుక్షణమే మేనబావ అంటే శంకరుడు ఏమంటాడు, మా చెల్లె కొడుకుకు ఇస్తాను నేను మా బిడ్డ రేణుకాదేవిని అంట. రేణుకాదేవి జర పెరిగి పెద్దగైన తర్వాత మేనబావని పెళ్లి చేసుకోవాలి రేణుక అని అంటే, లేదు మీ చెల్లెలు ఎట్లయినా ప్రేమించి పెళ్లి చేసుకుంది రాక్షసుని. ఒక రాక్షసునికి పుట్టినవాడు రాక్షసుడు అవుతాడు కానీ దేవుడు కాదు. కార్తీక మహారాజు రాక్షస వంశానికి చెందినవాడు, కానీ స్వయాన శంకరుని చెల్లెలు కొడుకు. అలా రేణుకాదేవిని ఇస్తా అన్నప్పుడు ఆశపడతాడు కార్తీక రాజు. తర్వాత నేను చేసుకోను, నేను ఒక స్వయంవరం పెడతాను, ఆ స్వయంవరంలో ఎవరైతే గెలుచుకుంటారో నా మనసుని వాళ్ళు, నేను పెట్టిన పందాన్ని నెగ్గిన వాళ్ళే నా భర్త అంటారు. రాజాన రాజులు వచ్చి అంటే ఆ పెట్టిన పందాన్ని రాజాన రాజులు గెలవలేకపోతారు. కార్తీక మహారాజుకు కొన్ని లక్షలాది మంది రాక్షసులకు ఎంత బలం ఉంటుంది అంతే బలం కార్తీక మహారాజుకు ఉన్నప్పటికీ కూడా గెలవలేడు. సాధువ సన్యాసి అచ్చగాడు బిచ్చగాడు అంటారుగా, అలా ఒక బిచ్చగాని రూపంలో ఉన్న జమదగ్ని తపస్సులు చేస్తూ చేస్తూ అలా ఉన్నది ఆయన ఆకారం. అలాంటి వాడు రాగానే ఇక్కడ ఉన్న ఎంతో మంది అంటే బలశాలులు ఉన్న రాజులందరూ ఈ బిచ్చగాడు ఏం గెలుస్తాడు, ఈ ఋషి ఏం గెలుస్తాడు అనుకుంటారు. కానీ జమదగ్ని ఋషే గెలిచి రేణుకాదేవిని కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక బ్రాహ్మణుని వేషంలో కార్తీక రాజు వచ్చి జమదగ్నికి రేణుకాదేవికి అంటే వరుగులు అంటారు కదా, పులి మేక ఇట్లా వస్తాయి కదా, అలా మేక జమదగ్ని పులి రేణుకాదేవి అయింది. వీళ్ళిద్దరికీ సరిగా జాతక చక్రం కుదరలేదని చెప్పేసి శంకరుణ్ణి భ్రమలో వేసి, ఒక బ్రాహ్మణి రూపంలో వచ్చిండు కదా కార్తీక మహారాజు, శంకరుడు కూడా భ్రమలో పడిపోతాడు. అట్లనా ఎటువంటి శక్తులు లేనోడా అండ్ జాతకం కలవనోడా జమదగ్ని. సరే జమదగ్ని ఏ విధంగా సాధుతాడని ఇచ్చినావు, ఒక మహారాజుకు కాదు నీ బిడ్డని ఇచ్చింది, సాక్షాత్తు శంకరుని బిడ్డను ఒక సాధువ సన్యాసికి ఇచ్చినవి ఎట్లా సాధుతాడు నీ బిడ్డని అని చెప్పేసి అలా ఒక వైరం తెస్తాడు. తెచ్చి, ఓ జమదగ్ని ఎలా నువ్వు నా బిడ్డను సాధగలుగుతావు, నువ్వు ఎక్కడ చూసినా జపములు తపములు చేసుకునే సన్యాసివి, నువ్వు ఎలా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి ఒక మధ్యలో అంటే ఒక పుల్ల మాదిరి వేసి వెళ్ళిపోతాడు. అలా అని నేను తర్వాత కొన్ని శక్తులు తెచ్చుకున్నాకనే రేణుకాదేవిని నేను నా కుటీరానికి తీసుకొని పోతా, అప్పటిదాకా నీ దగ్గరనే ఉండేనని నొష్ట బాసింగము అవన్నీ కూడా తీసి ఆ కళ్యాణ మండపంలో పెట్టేసి నేను తపస్సుకు వెళ్తున్నా, కొన్ని దివ్యశక్తులు తెచ్చుకున్నాకనే నేను మీ మాటకు సమాధానం ఇవ్వగలుగుతాను అని చెప్పేసి అక్కడ జరుగుతున్న కథనానికి ఇక ఆయన కూడా ఆ బాసింగాలు తీసి కంకణము అష్టకంకణం తీసి వెళ్ళిపోతాడు. ఆ పోయేటప్పుడు రేణుకాదేవి అంటది, నువ్వు అడవిలోకి వెళ్తున్నావు, ఏదైనా పాము బూషో కరుస్తే ఎట్లా, తర్వాత నేనేమన్నా పులులు తింటే ఎట్లా, నేనేమన్నా నాగ సర్పాలు కాటేస్తే ఎట్లా, నీకేమన్నా అయితే అపాయం నాకు ఎట్లా తెలుస్తుంది అని. ఇది పెద్ద స్టోరీ అమ్మ అయ్యింది. అయితే తర్వాత అంటే మధ్యలో ఎంతో పెద్ద స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్తే ఇంకా 1 or 2 hours కూడా అవుతుంది. అయితే తర్వాత ఏమంటాడంటే ఈ రేణుకాదేవి ఏమంటాడంటే, నీకేమన్నా అపాయం అయితే ఎట్లా అని అంటే, నీకు తెలుస్తుంది, నీకు స్వప్నంలో అయినా తెలుస్తుంది, లేకపోతే ఇక్కడ ఒకటి నేను తులి చెట్టు పెట్టిపోతున్నా, మల్లె చెట్టు కూడా పెట్టిపోతున్నా, నాకేమన్నా అపాయం అయితే అవి ఎండిపోతాయి అంటే, ఎండ వస్తే కూడా అవి ఎండిపోతాయి, నేను 2-3 రోజులు నీళ్ళు వేయకపోతే కూడా ఎండిపోతాయి, నేను దానికి ఒప్పుకోను అంటది. తర్వాత నీకేమన్నా అపాయం అయితే నాకు తెలవాలి, నాకు మంచి సూచనలు అంటే నీకు ముండమోపి రూపం వస్తుంది అంటాడు జమదగ్ని. అప్పుడు నీకు ముండమోపి రూపం రాగానే నీకు బొట్టు రాలిపోతుంది, నీ మెట్టలు వలిగిపోతాయి, నీ చేతి గాజులు వలిగిపోతాయి అంటే, అవన్నీ కూడా కాదు స్వామి, ఏదైనా తట్టు తలిగితే కూడా మెట్టలు వలిగిపోతాయి, ఏదైనా చెట్టు కొమ్మ తలిగితే కూడా గాజులు వలిగిపోతాయి, నిలువు నిష్ఠారం ముండమోపి అవుతావు. అమ్మా నేను ఇంత ముత్తైతనం రూపం నాది, ఇంత ముండమోపి రూపం వచ్చిందంటే నా భర్తకి ఏదో అయ్యింది, కానీ ఏదో అవుతుంది అని ఎందుకు నాకు దీవనార్తి పెట్టి తోలుతున్నావు రేణుక, నువ్వు మంచిగా పోయి మంచిగా నీకు మంచిగా జపము తపము ఉపం అన్నీ మంచిగా చేసుకొని వస్తావు స్వామి, నువ్వు గెలిచి వస్తావు అని అనాలి. ఎవరైనా రాజు పోతే వీర తిలకం దిద్ది పంపుతారు కదా, అలా పంపకుండా నీకు ఏదో అవుతుంది అని అపశకనం ఎందుకు వచ్చింది రేణుక, నీ కొననాలిక మీద పుట్టుమచ్చున్నది, నువ్వు ఏది అంటే అది అవుతుంది, అలాంటిది నువ్వు ఎందుకు నాకు ఇది వినాడితే ఇచ్చి పంపుతున్నావు నువ్వు అని చెప్తాం.
తదాస్తు అని పోతాడు. అంటే ఏదో కావాలనేది ఇక వాళ్ళ కథనం. ఇంకా ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఎంత ఘోరమైన తపస్సు చేసిండో తెలిసిన జమదగ్ని మీకు. మనం ఇలా సకల ముక్కలం కూర్చునేకనే 10 నిమిషాలు మనకు అయితలేదు. ఆయన స్వామి అందరూ నిలబడో కూర్చోనో పద్మాసనం వేసుకునో చేస్తాను. పుట్ట మీద ఆకు మీద వక్క మీద గుండు సూది మీద జమదగ్ని తల, ఆకాశానికి పాదాలు చేస్తారు ఎవరైనా. అంత సప్త ఋషువులలో నవసిద్ధులలో గొప్ప ఋషి కదా ఆయన. జమదగ్ని అంటే సాక్షాత్ శంకరుడే ఆ అంశలో వచ్చిండు, పార్వతీదేవి రేణుకా అంశలో వచ్చింది అంతే. కానీ ఆ తత్వం కొంతమందికి తెలియదు. జమదగ్ని అంటే ఎవరో, రేణుకాదేవి అంటే ఎవరో, శివుని బిడ్డనే. కానీ శివునికి తల్లి ఆమెని, శివునికి ఇల్లాలు ఆమెని, శివునికి బిడ్డ ఆమెని, శివునికి మనమరాలు కూడా ఆ తల్లే. ఇన్ని పాత్రలు ఉంది. ఇప్పుడు స్త్రీమూర్తి అంటేనే అమ్మమ్మ, నాయనమ్మ, అత్తమ్మ, అన్ని వరుసలు ఒక స్త్రీమూర్తి. స్త్రీ ఎన్ని రకాలు ఉందంటే ఒకటే రకం ఉంది, ఆమెనే స్త్రీ అంతే. ఆ ప్రకారంగా ఎప్పుడైతే పుట్ట మీద ఆయనకు బాణం కొడతారో కార్తీక రాజు, అప్పుడు ముండమోపి రూపం రాగానే ఈ సచ్చాన బోనం ఎట్లా చేసింది అనుకుంటున్నారు? ఎక్కడనో పోయి కుమ్మరుల దగ్గర కుండదేలే, ఎక్కడనో పోయి బియ్యం కొనుకరాలే మనలాగా, ఎక్కడనో పోయి యాపాకి ఏదో తెచ్చుకోలే, ఎక్కడనో దుకాణం పోయి పసుపు కుంకుమ తెచ్చుకోలే. అమ్మవారు సముద్రంలో ఉన్న అడుగుల మట్టిని తీసింది, ఆ ఇసుకని కుండగా చేసింది. ఒకరోజు కొట్టే ఎండ కాకుండా 7 రోజుల ఎండను తెచ్చుకుంది, ఎండబెట్టుకుంది. రోలు అరిచేయి, రోకలి ఈ కుడి చేయి, అలా ఒడ్లు దంచుకుంది. కన్నురెప్పలతో బియ్యం జరిగింది, కన్నీటితో కడిగింది. ఈ గద్వ 2 రొమ్ములు చేసి బోనాన్ని, 7 అంతరాల బోనాన్ని వండినాక మరి కుండలు అలంకరణం చేస్తేనే అందం. ఇప్పుడు ఈ బిందెలు ఇంతమంది మీరు చూపించిన నార్మల్గా ఉండే, ఇప్పుడు చూడు ఆ తల్లే వచ్చి ఇక్కడ కూర్చుందేమో మన ఇద్దరి మధ్యలో అన్నట్టుగా ఉంది. అయితే ఆ తర్వాత మరి కావాలి కాబట్టి ఎవరికైనా ఏ ఆడవిల్లైనా సుమంగలిగా ఉండాలంటే అమ్మగారు మెయిన్ కారణం అయితే వాళ్ళే. పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి పోయినాక కూడా వాళ్ళు బియ్యం పోస్తుంటేనే మనకు అప్పుడప్పుడు వాళ్ళు పసుపు కుంకుమలు చీరసారాలు పెడుతుంటేనే మన సౌభాగ్యం అనేది రెట్టింపు అవుతుంది, మనకు కూడా నలుగురు ఉన్నారు అనేది ఉంటుంది. అమ్మవారు కూడా తానంత తన బలగం ఉంది కాబట్టి, ఒరే కొమరవెల్లి మల్లికార్జున తమ్ముడా మల్లన్న, నాకు ఇట్లా బండారు కుంకుమ పంపి నేను మీ బావని బతికించుకోవాలి, నేను బోనం బూదించుకోవాలి అని చెప్పేసి అడిగితే, చిలకరామ చిలుక మీద ఒక రెక్క మీద కుంకుమ, ఒక రెక్క మీద బండారు పోసి ఆ యొక్క తమ్ముడైన కొమరెల్లి మల్లన్న పంపితే ఇగో ఈ బండారు కుంకుమతో ఇలా చక్కగా పూజించుకుంది. కానీ ఆ తల్లికి ఎవరు సహాయం చేయలే బోనం ఎత్తడానికి, దింపడానికి, ఇవన్నిటికి. తర్వాత ఏం చేసింది? బోనం పూజించుకుంది, అఖండ దీపం వెలిగించుకుంది. ఎత్తాలిగా 7 అంతరాలు అంటే మన అంత హైట్. అవి ఎలా చేసుకుంది? భూమి మీదకి వెళ్ళి తీసింది, మొకాల మీద పెట్టుకుంది, మొకాల మీదకి వెళ్ళి భుజాల మీద పెట్టుకొని బోనం పెట్టుకుంది. బోనం దేని మీద పెట్టుకుంది? ఇప్పుడు నేను బోనం ఎత్తుకోవాలంటే చుట్టబట్ట కావాలా, బట్ట. కానీ అమ్మవారికి పుట్టలో చేయి పెట్టింది, నాగసర్పాన్ని గుంజింది, చుట్టగా తయారు చేసుకుంది నాగసర్పాన్ని. ఆ 7 అంతరాల బోనాన్ని ఎత్తుకుంది, కదిలి వెళ్ళిపోతుంది. ఊగుతూ ఆడుతూ రడివేడి శబ్దాలు చేస్తూ అలా అమ్మవారు కదిలిపోతుండగా వాళ్ళ మీనబావలి దొంగలేశంలో వచ్చి ఈ బోనం ఎప్పుడైతే జమ్మదగ్ని తింటాడో అప్పుడు బతుకుతాడు, బతుకొద్దు అంటే మనమే దీన్ని ఎంగిల్ చేయాలా అని చెప్పేసి అమ్మవారి బోనాన్ని ఎంగిల్ చేయడం జరిగింది. అలా అమ్మవారు 7 అంతరాల బోనం ఎంగిలి బోనం, నాది 5 అంతరాల బోనం సచ్చాన బోనం అని పేరు పెట్టుకుంది. అందుకే 7 అంతరాల బోనం చాలా తక్కువగా నేరుగా కనిపిస్తాయి, ఎవరు కూడా చేయరు ఎక్కువ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుని, ఇప్పుడు ఎత్తుకోలేదు. 5 అంతరాల బోనం మాత్రం మరీ చేస్తూనే ఉంటాం. మీరు ఎన్నోసార్లు చూసినాను కూడా చెప్తున్నారు. లాల్ దర్వాజాలో చేసినాం, సికింద్రాబాద్లో చేసినాం, మా ఇంట్లో నుంచి కూడా 5 అంతరాల బోనం తీయడం జరిగింది. అలా చేస్తూ ఉంటాం. అలా వారు చాలా కష్టాలు పడుతూ, చాలా బాధలు పడుతూ తన భర్తని బతికించుకోవడానికి చేసింది. మొదటి బోనం చేసింది ఆవిడే, ఆడింది పాడింది పూనకం తెచ్చుకొని ఊగిపోయింది కూడా అమ్మవారే. ఇదన్నమాట అసలు కథ. ఒక మాట అమ్మ, ఇప్పటివరకు అయితే మనం ఇలా అందంగా అలంకరించుకున్నాం, ఎంత చేసాము. ఎత్తుకున్న తర్వాత చాలా మందికి ఒక భయం ఉంటుంది, అటు ఇటు కదిలిపోతుందేమో, కొంతమందికి జారిపోయి కిందకు వచ్చేయటం కానీ, బరువు అనిపిస్తుందని ఇలా చేతికి దించడం కానీ, అది శుభమా అశుభమా? ఒకసారి ఇట్లా పెట్టుకున్న బోనం, నెత్తి మీద పెట్టుకున్న బోనాన్ని ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట మోయడానికే వాళ్ళంత సతమతమైతే మరి మేము ఎన్ని నెత్తులు మార్చాలి? మేము దాదాపు 3 గంటల దాకా ఆడతాం. అమ్మ బలమి, ఒకవేళ బలం క్షీణిస్తున్నా కూడా అమ్మ బలమి, నీ ముందే దించాలి, మా చేతి పెట్టాలి, నీకు పెట్టిన అన్నమే మేము తిన్నాక వేరే నైవేద్యాలు, వేరే భోజనం చేయాలి. అంత కఠినంగా ఉంటాం మేము.
అంత కఠినంగా ఉంటాం. అమ్మవారు కూడా మాకు అంత నిష్టగా ఉన్నందుకు పవర్ ఇస్తూనే ఉంటుంది ఆమె బ్యాక్ నుంచి. మా బ్యాక్ సపోర్టే ఆమె అసలు. అలా కానీ ఎప్పుడు కూడా బరుగయిందనో, ఒకవేళ బరుగైతే కూడా, ఎందుకంటే ఎవరికైనా బరుగు అనిపిస్తుంది కొంతమందికి అట్లా అనిపిల్లతో, కొందరికి ఉపవాసం ఉండి గుమ్మ వస్తుంటుంది, పక్క వాళ్ళకి ఇవ్వాలి. కానీ చేతుల్లో పట్టుకోవడము, లేకపోతే భుజం మీద ఎత్తుకోవడము, లేకపోతే కింద పెట్టి అరుగు మీద జరసేపు కూర్చొని మళ్ళీ తర్వాత తీసుకొని వెళ్దాం, ఇలాంటివి మాత్రం చేయొద్దు. ఎక్కడైతే బోనం దించి కింద పెడతావో అక్కడే అమ్మవారికి రథభంగం అయిపోయినట్టు బోనం ఎక్కేసినట్టే. ఇంకా అది మళ్ళీ గర్భగుడి వరకు పోదు, ఎక్కిస్తే కూడా అమ్మవారు స్వీకరించారు. అంటే ఒక్కసారి దించితే ఇంకా సమర్పించడానికి సమర్పించినట్టే, ఇంకా ఇచ్చేసినట్టే అంతే. మళ్ళీ అది నెత్తి మీద పెట్టుకోవడం అనేది కుదరదండి. ఇలా 2 కుండలు పెట్టుకున్నప్పుడమ్మా, ఇప్పుడు కింద అన్నము పరమాన్నం ఇలాంటివన్నీ కింద వేస్తాయి. ఈ పైన కుండలో జలకడవ అంటారు కదా, శాఖ, పెరుగు శాఖ పోయొచ్చు, పెరుగు బెల్లం నీళ్లు, లేదంటే పచ్చి పులుసు అలాంటిది ఉంటుంది. అన్నం ఎందుకంటే పైన దీపం, అన్నం పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం అన్నం పెట్టుకున్నప్పుడు కూర కూడా ఉండాలి కదా, కాబట్టి పైన పచ్చి పులుసు ఉంటుంది. అన్నం పెట్టగానే పచ్చి పులుసు పోసి ఈ అఖండ దీపం అక్కడ అమ్మవారికి సమర్పించేస్తాం. ఇలా ఇంకా వాళ్ళకి ఇలా దించి ఇచ్చేస్తే ఇంకా అమ్మకి సమర్పించినట్టే. చాలా వరకు అయితే అలా దింపి అక్కడ ఉన్న కుమ్మరి అన్నలకు ఇస్తారు, కానీ మా చేతన్ని మేమే పెడతాం. అది ఎంత పెద్ద దేవాలయమైనా కానీ, అక్కడ ఎంత రద్దీ అయినా సరే ఉన్నా కానీ, మేము ఇంత కష్టపడి 2-3 గంటలు ఆడుకొని వచ్చినప్పుడు మేము ఎవరికో ఇయ్యము. ఆ లాభం కూడా మాకు ఉండాలా. మేము పెడుతూ ఏంటంటే వాళ్ళు టక్మని పెట్టేస్తారు. మేము అన్నపూర్ణ అమ్మని పెడుతూ, కాశీ అన్నపూర్ణమ్మని తలుస్తూ సమస్త భూత ప్రేత పిశాచిని నివారణ, దుష్టగ్రహ దోష నివారణ, ఇట్లా కొన్ని మాటలు అనుకుంటా సర్వే జనా సుఖినో భవంతు అంటూ పెడితే జీవరాశులు, పక్షులు, వృక్షజాతులు, మానవులంతా బాగుండాలి అని మేము దీవనార్థిస్తూ పెడతాం. కావాలి వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి ఇచ్చేగానే అలా తీసి అక్కడ పెట్టేస్తారు. అట్లా కాకుండా మేమే ఈ దీవనార్థులు ఇస్తూ పెట్టడం. మళ్ళీ కొన్ని పెడుతున్నప్పుడు కొన్ని శ్లోకాలు కూడా చదివేస్తాం టకటక. ఇలా అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల అమ్మవారి ఇచ్చేటువంటి ఫలితం ఏంటి? చాలా మంది దానికోసం ఎదురు చూస్తారు. అంటే ఎప్పుడు పెట్టని వాళ్ళు కావచ్చు, మొదటిసారి పెట్టేవాళ్ళు కానీ, ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పించే వాళ్ళు. అంటే ఏదో ఆశించి చేయొద్దు. అలా ఆశించి చేస్తే కూడా అమ్మవారు, అమ్మో ఇది పలానోళ్ళు ఇది కోరుకుంటా నాకు పెడుతున్నారు, వీళ్ళకి నా మీద ప్రేమ లేదు. అమ్మ ఇప్పుడు మనం పిల్లల్ని కన్నాం, ఒక ఆడపిల్లని కన్నా ఒక మగపిల్లగాని కన్నా కనంగానే వాళ్ళు ఒక 3 ఏళ్ళకి రాగానే స్కూల్ వేయాలని తెలుసు. ఆడపిల్ల ఒక 13 ఏళ్ళకి పెద్ద మనిషి అయితే పండగ పబ్బం చేయాలని తెలుసు. ఇంకో 20 ఏళ్ళు రాని పెళ్లి చేయాలని తెలుసు, అబ్బాయికైనా అమ్మాయికైనా. అంటే మన పిల్లలకి ఏం చేయాలో మనకు తెలిసినప్పుడు ఆ జగన్మాతకు మనకెప్పుడు ఏమి ఇయ్యాలో అమ్మకు తెలుసు. సర్వాంతర్యామి జగన్మాత, ఆమెకి ఎందుకు మనం అడగడము? అంత బాగుంటే చాలమ్మా, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఈ బోనాన్ని మంచి స్వీకరించు, మాకేం కావాలనో చూసుకో తల్లి అంటే ఆమెను చూసుకుంటది కదా, ఇస్తది కదా. ఆమె ముందర పోయి నువ్వు చేస్తావు ఇంత భక్తి, కోరుతావు ఇంత. ఒక్కొక్కరు బోనాన్ని పెట్టి మాకు ఇల్లి అమ్మ, గూడి అమ్మ, ధనమి అమ్మ, దానిమి అమ్మ, మిద్దెలి అమ్మ, మేడలి అమ్మ, ఎందుకు అవన్నీ ఇస్తది. ఎప్పుడు ఏమి ఇయ్యాలనో, ఎప్పుడు మన నుంచి ఏం గుంజుకోవాలనో కూడా తెలుసు, ఎప్పుడు ఏడిపియాలనో తెలుసు, ఎప్పుడు నవ్వు. పిల్లలు యాస్టి పెడితే తల్లి కొడుతుంది, గిచ్చుతుంది, ఏడిపిస్తుంది, మళ్ళీ బుజ్జగిస్తుంది. అలాగే ఆ తల్లి జగన్మాత కూడా అంతే చేస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా విషయాలు తెలుసుకున్నాను ఇవాళ మీ ద్వారా. నేను ఇప్పటి వరకు వినడం, ఏవో వీడియోస్లోనూ అలా చూడటం వరకే మిమ్మల్ని, కానీ ఇలా ప్రత్యక్షంగా చూడటం, ప్రతి సమయానికి నన్ను చూసినందుకు కూడా మీకు పేరున ధన్యవాదాలు. ఇలాగే యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో వీక్షించిన వాళ్ళందరూ కూడా పేరున అందరికి కూడా ధన్యవాదాలు. అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ధన్యవాదాలమ్మా. ఇంకా దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించడమే. జేవలో బలకంపేటెల్లమ్మకు, జేవలో జగదాంబె మాతాకి, జేవలో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలమ్మకు, జేవలో గోలుకొండ జగదాంబె మాతాకి, జేవలో లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి మాతాకి, జేవలో బలకంపేటెల్లమ్మకు. మొత్తానికి సిద్ధం అయిపోయింది. ఇక అమ్మవారికి సమర్పించడమేనా అమ్మా? అమ్మవారికి తీసుకెళ్ళి అందరు బాగుండాలని సమర్పించడమే. కానీ చాలా సంతోషం మీరు రావటం, ఇలా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అయింది. మనం ఏమి ప్లాన్ చేసుకోలేం కదా, అంతా ఆమెనే చేసుకుంది, ఆమె బోనం ఆమె సిద్ధం చేసుకుంది అన్నట్టుగా ఉంది. అమ్మవారు చాలా ముద్దుగా నవ్వుతూ కనబడుతున్నారు ఇక్కడ. చాలా సంతోషం అమ్మ. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూసారుగా, బోనాల జాతర తెలంగాణలో ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే.
ఈ జాతరలో ప్రత్యేకమే బోనం. అమ్మకి ఎంత ఇష్టం అన్నట్టు మనం మనస్ఫూర్తిగా సమర్పించే బోనం అమ్మ కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మనల్ని చల్లగా ఉండాలని దీవిస్తుంది. మరి అలాంటి అమ్మ దీవెనలు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.